ఓం సాయిరామ్. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. విద్యాభ్యాసం, గృహస్థాశ్రమ ప్రవేశం. గౌర్మోహన్ గారి పూర్వీకులందరూ ధర్మపరులు. సమయానుకూలంగా వారు మధ్య మధ్య తీర్థయాత్రలు చేస్తుండేవారు. కానీ అప్పట్లో ఇప్పటి మాదిరిగా తీర్థయాత్రలు సులువు కావు, సౌకర్యంగా సాగేవి కావు. ఎంచేతంటే అప్పట్లో భారతదేశంలో రైలు బళ్ళు లేవు. తీర్థయాత్రికులు కాలినడకన కానీ నావ మీద కానీ వెళ్ళవలసి వస్తూ ఉండేది. దారుల్లో దొంగల భయం, బందిపోట్ల భయం కూడా ఉంటూ ఉండేవి. అయినా జనం తీర్థయాత్రలు చేస్తూనే ఉండేవారు. గౌర్మోహన్ గారి తండ్రి గారు కూడా తీర్థయాత్ర కోసం 1-2 సార్లు సకుటుంబంగా కాశీ వెళ్ళి వచ్చారు. అందుచేత గౌర్మోహన్ గారికి కాశీనగరంతో పరిచయం కొత్త ఏమీ కాదు. గౌర్మోహన్ గారి ఆర్థిక స్థితి బాగానే ఉండేది. ఘర్నీలో భూవసతి ఉన్నప్పటికీ కూడా వారు కాశీలో నివాసం ఏర్పరచుకోవాలని నిశ్చయించుకోవడానికి కారణాలేమిటో చెప్పలేం. కానీ వాటిలో 2 కారణాలు మాత్రం మనకు తెలుస్తాయి. మొదటి కారణం ఏమిటంటే, శ్యామాచరణునికి 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు గౌర్మోహన్ గారి రెండో భార్య ముక్తకేశీదేవి గారి మరణం సంభవించింది. అయితే ఆవిడ కాశీలో మరణించారో ఘర్నీలో మరణించారో తెలుసుకోవడానికి ఆధారం లేదు. పైగా ఈ దుర్ఘటన జరిగిన తరువాతే గౌర్మోహన్ గారికి సంసారం మీద విరక్తి భావం ఏర్పడింది. రెండో కారణం ఏమిటంటే, ధార్మిక భావన ప్రబలం కావడము, కాశీతో పూర్వ పరిచయం ఉండడము కావచ్చు. అయితే మరో కారణం కూడా ఊహించవచ్చు. ఆ కాలంలో లాహిరి కుటుంబం వారి పరిస్థితి తలకిందులయ్యింది. వారి ఇల్లు ఏటి ఒడ్డున ఉన్నందువల్ల ఒకసారి పెద్ద పెట్టున వరద ముంచుకొచ్చి వారి ఇంటిని, భూమిలో అధిక భాగాన్ని పొట్టన పెట్టుకుంది. దీన్ని బట్టి వారు అదృష్టాన్ని వెతుక్కుంటూ కాశీకి వెళ్ళి అక్కడే స్థిరపడిపోయారని చెబుతారు కొందరు. అయినప్పటికీ ఇది ఏమంత తగిన కారణంగా కనిపించదు. ఎందుకంటే ఆ మాదిరిగా అదృష్టం తలకిందులైనప్పుడు కూడా సాధారణంగా ఎవరు తమ పూర్వీకుల నివాస స్థానాన్ని వదిలిపెట్టి వెళ్ళరు. విశేషించి గౌర్మోహన్ గారి విషయంలో భూమి పోయినంత మాత్రాన ఊరు విడిచిపెట్టిపోవలసిన అవసరం ఏమీ కనిపించదు. కావాలంటే మరో కొత్త ఇల్లు కట్టుకోగల స్థితి లేకపోలేదు. అందుచేత పైన చెప్పిన మొదటి 2 కారణాల్లో ఏదో ఒక దాని మూలంగా వారిలో ధార్మిక భావన బలపడి ఉంటుందని ఊహించవచ్చు. కాశీతో పూర్వపరిచయం ఉండనే ఉంది. ఆ కారణంగా కూడా వారు కాశీ నివాసులు కావడానికి నిశ్చయించుకున్నారు. నిజానికి కారణం ఏదైనా కావచ్చు. మొత్తం మీద వారు దీర్ఘమైన జలమార్గంలో పడవ మీద ప్రయాణం చేసి కాశీ వచ్చారు. అక్కడ అంతకు ముందే వారి పెద్ద కొడుకు చంద్రకాంతుడు మదన్పురాలోని సిమన్ చౌహట్టాలో ఒక ఇల్లు కొని ఉంచాడు. కాశీ వచ్చిన తర్వాత మొత్తం కుటుంబం ఆ ఇంట్లోనే ఉంటూ ఉండేది. ఘర్నీ గ్రామం వరదలో గౌర్మోహన్ గారి భూ సంపత్తితో పాటు వారి ఇలవేల్పైన శివుడి ఆలయం కూడా నదీ గర్భంలో కలిసిపోయింది. బహుశా క్రీస్తు శకం 1840లో కావచ్చు. ఆ ఊళ్ళో ఉండే ఒక శివభక్తుడు నదీ గర్భంలో ఉన్న శివలింగాన్ని బయటకు తీసి కొత్త ఆలయంలో ప్రతిష్ఠించాడు. జలంలోంచి తీసిన లింగం కావడం వల్ల దానికి జలేశ్వరుడు అన్న పేరు పెట్టారు. ఇప్పుడు ఆ దేవస్థానం శివతల్లా అనే పేర విఖ్యాతమయ్యింది. సర్వసాధారణ సంపత్తి రూపంలో పరిణితమయ్యింది. చాలా కాలం పాటు కాశీలో నివాసం ఏర్పరచుకొని ఉన్న కారణంగా ఇక్కడ ఘర్నీలో ఇంటి సంగతి చూసేవాళ్లు లేక జమీందారీ కూడా చేతిలోంచి జారిపోసాగింది. ఓం సాయిరామ్. జై గురుదత్త, శ్రీ గురుదత్త.